Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. కప్పురంబు అనే టైటిల్ కి ఈ కథకున్న సంబంధం ఏంటి? ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అసలు ఉప్పు కప్పురం? ఉప్పు కప్పురంబు ఆ పద్యమే మొత్తం కథ అండి. లైక్ దాని గురించి మనుషుల గురించి, పుణ్య పురుషులు ఎవరు అలా ఒక ఇది ఉంది కదా. ఓకే, సో దాని గురించే కథే. సో పర్టికులర్ గా అంటే కీర్తి సురేష్ గారిని, సుహాస్ని వాళ్ళని తీసుకుంటానికి రీజన్ ఏంటి అంటే? అదే నేను కథ రాసింది లైక్ వసంత్ మరిగంటి, లైక్ సినిమా బండి శుభం అని రాశారు. కథ వింటున్నప్పుడే లైక్ నాకు సుహాస్ గారు గుర్తొచ్చారు. లైక్ అది సుహాస్ గారే కావాలని గొడవ చేశా యాక్చువల్లీ. సో దాని తర్వాత సుహాస్ గారు అండ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇంకో క్యారెక్టర్ ఉంది, అది ఎవరు చేస్తారో అని తెలియదు. అప్పుడు కీర్తి సురేష్ గారు చేస్తారా అని తెలియదు, అందుకే ఒక మెసేజ్ పెట్టాను. ఓకే, మెసేజ్ పెట్టిన వెంటనే సినాప్సిస్ అడిగారు. సినాప్సిస్ అడిగిన తర్వాత నరేషన్ అడిగారు. నరేషన్ అంటే మెసేజ్ కి రిప్లై ఇచ్చారండి మీరు? అంటే ఒక మెసేజ్ తోనే కథ ఓకే చేశారా? సార్ నా ఫ్రెండ్ చెప్తున్నాడు ఇలాంటి ఒక కథ ఉంది అని చెప్తున్నప్పుడే, నాకు ఐడియా చెప్పినప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఒక 45 minutes నరేషన్ ఇచ్చాడు. అప్పుడే నేను చెప్పాను నేను చేస్తాను, నాకు చాలా బాగా నచ్చింది, తప్పకుండా చేస్తానని. సో బిగినింగ్ లోనే నాకు ఐడియా నచ్చిందండి. అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారండి. దిస్ ఈజ్ యువర్ 25th year. 2000 pilots your first movie. So this is your 25th year. సురేష్ అట్టాస్ మూవీ ఏదంటే చైల్డ్ సో అంటే ఇప్పుడు యాజ్ ఆర్టిస్ట్ యాజ్ 25 years అని చెప్తున్నా, బట్ చాలా ఓల్డ్ గా ఫీల్ అవుతుంది. 25 years ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 25 years ఎక్స్పీరియన్స్ లేదండి, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 or 11 నాకు యాక్చువల్లీ మన ఇద్దరం నేను స్టార్ట్ చేసింది తనతో పాటు. నేను ప్రియన్ సార్ సినిమాలో ఫస్ట్ వర్క్ చేశాను అప్పుడు అని. ప్రియన్ సార్ అసిస్టెంట్ ఆ సినిమాలో గీతాంజలి అని ఒక మలయాళం సినిమాలో. నాకు ఇది ఒక పెద్ద విషయం. ఒక 10 years గా తెలుసు నాకు అని. ఇన్ని ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్తో ఫస్ట్ నేను చేసిన మూవీతో చేసిన అనితో ఇప్పుడు ఒక సినిమా తన డైరెక్షన్ లో చేయడం అంటే అది నాకు ఒక ప్రౌడ్ గా ఉండే విషయం అది. సో వెరీ హ్యాపీ. యాజ్ ఎ హీరోయిన్ గా ఇప్పుడున్న పొజిషన్ కి సాటిస్ఫై గా ఉన్నారంటే ఈ 25 years జర్నీలో? సో ఇట్స్ సరే, యాజ్ ఎ హీరోయిన్ గా సాటిస్ఫై గా ఉన్నారా ఇప్పుడున్న పొజిషన్ కి? వెరీ హ్యాపీ. అంటే పొజిషన్ కాకుండా మనం వాట్ ఎవర్ వీఆర్ లైకింగ్ వీఆర్ డూయింగ్ దట్ కదా. లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండి. అండ్ ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నా బికాస్ ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దే వాంట్ టు డూ. సో డబ్బులు ఉంటుంది, అన్ని ఉంటుంది, కానీ ఏం చెయ్యాలని వాళ్ళు కోరుకుంటున్నారో అది కాకుండా వేరే ఏదైనా చేస్తుంటారు. సో అలా కాకుండా మనకి మన ఇష్టమైన పని చేస్తుండడమే పెద్ద విషయం. అండ్ పొజిషన్ అంటే ఇంకా ఇంకా ఎన్ని పెద్ద పెద్ద పొజిషన్స్ రావాలి. సో ఆన్ ద వే. సుహాస్ గారు, అంటే ఈ సినిమా మీరు ఒప్పుకోవడానికి రీజన్ కీర్తి సురేష్ గారా కదా? కదే ఉండొచ్చు, కానీ కీర్తి సురేష్ గారు కూడా ఒక రీజన్ అయి ఉంటుంది అనుకుంటా. ఫస్ట్ తనే వచ్చాడు సినిమాకి కదా. అవును, నేను సెకండ్ ఎంట్రీ. కథ చాలా బాగుంటుందండి. కథ విన్న తర్వాత ఎగ్జైట్ అయ్యి చేద్దాం అనిపించింది. ఓకే, అంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. అంటే అన్ని క్యారెక్టర్స్ చాలా ఫన్నీగా ఉంటాయి, అన్ని క్యారెక్టర్స్ నవ్విస్తాయి. సో మంచిగా నవ్వుకుంటారు అందరూ సినిమా చూసింది. అంటే కీర్తి సురేష్ గారితో చేయటం అంటే ఛాలెంజింగ్ గా అనిపించిందా, కంఫర్ట్ గా అనిపించిందా? రెండు అండి. అంటే ఆబ్వియస్ గా ఆవిడ నేషనల్ అవార్డు ఏం చెప్పినా చెప్పనవట్లేదు. మాకు కావాలి చెప్పండి. జోకే ఉంది నిజంగా. నిజంగా అంటే కొంచెం ఈక్వల్ గా చెయ్యాలి. కొంచెం స్టార్టింగ్ కొంచెం అది ఉండేది టెన్షన్, బట్ తర్వాత ఫ్రీ అయిపోయింది. అంటే ఏంటి శ్మశాన వాటికకి సంబంధించిన కథ? అంటే ముందు బతుకున్నప్పుడే మనకు చనిపోయిన తర్వాత ముందు బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవటం అంటే నిజంగా ఒక అంటే అది ఏ మాత్రం డీల్ చేయటం కొంచెం అటు ఇటు అయినా డెఫినెట్ గా జనాలంతా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదు. అదే ఒక చావు అనేసరికి ఒక రకంగా జనాల్లో ఒక భయం అలా ఉంటుంది. సో ఎలా ఉండబోదు అని ఎలా కన్విన్స్ చేశారు డైరెక్టర్ గారికి కథ?
అంటే క్లైమాక్స్కి వచ్చేవాడికి కొన్ని డైలాగ్స్ పడతాయండి. అవి చాలా బాగుంటాయి యాక్చువల్. నాకైతే పర్సనల్గా చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. అది సూపర్ రైటింగ్. వసంత్ అనే రైటర్ చాలా అంటే చాలా బాగా రాశాడు కొన్ని డైలాగ్స్. అండ్ ఆయన ఎగ్జిక్యూషన్ కూడా ఇరగదీశాడు. ఏంటి సార్ ఇలాంటి కథలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి? అంటే మీ చాయిస్ ఆఫ్ మూవీస్ చాలా వెరైటీగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇలాంటి కథలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా, లేకపోతే మీరే యాదృచ్ఛికంగా మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు కథలని? అంటే లక్కీగా డైరెక్టర్స్ వినిపిస్తున్నారండి. క్రెడిట్ అంతా డైరెక్టర్స్. మంచి స్క్రిప్ట్స్ తీసుకొస్తున్నారు. మేడం రాధిక గారు చెప్పండి, అంటే ఇలాంటి కథతో అంటే రావడానికి రీజన్ ఏంటి? అంటే ప్రొడ్యూసర్గా మీరు ఈ కథను చూస్ చేసుకుంటానికి అంత ఇంప్రెస్ చేసిన ఏంటి అంశం ఏంటి ఇందులో ఎలిమెంట్? కొత్తదనం అండి, యునిక్నెస్, ఫ్రెష్నెస్. ఒక చాలా సీరియస్ సబ్జెక్ట్ ని మనం ఎంత లైట్ హార్టెడ్ గా, ఎంత ఈజీగా చెప్పగలుగుతామా అనేది దట్ వాజ్ అ ఛాలెంజ్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ లుక్ ఫర్ ఛాలెంజెస్. సో దిస్ వాజ్ అ ఛాలెంజ్. ఐ టుక్ అప్ దట్ ఛాలెంజ్. సో లైక్ అంటే కథ అంతా ఎంటర్టైన్మెంట్ వేలోనే ఉంటుందా? ఒక సీరియస్ ఇష్యూని ఇది సీరియస్ ఇష్యూ అనాలా, లేకపోతే ఒక సీరియస్ ఇష్యూని కొంచెం కామెడీగానే చెప్తాము, కొంచెం కార్టూన్ లాగా ఉంటుంది, కొంచెం ఆ ఫ్లేవర్ అంత సీరియస్నెస్ లైక్ ఇప్పుడు ఒక ప్రీచీ లాగా ఉండకూడదు అని కావాలనే కొంచెం ఆ కలర్స్ అవ్వచ్చు, లైక్ పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, అన్ని కొంచెం బ్రైట్ గానే ఉంటాయి, కామికల్ గానే ఉంటుంది. అదే ఒకటి మీ క్యారెక్టరైజేషన్ అంటే ఒక ఊరి పెద్దగా సర్పంచ్ గా ఉన్నారు అంటే ఏంటి ఆ క్యారెక్టరైజేషన్ ఉన్న ఫన్ ఏంటి అసలు? ఫన్ అంటే ఇప్పుడు చాలా ఇన్నసెంట్ గా ఉన్న క్యారెక్టర్ అమ్మాయి ఎలా ఈ పరిస్థితిని, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తుంది. ఈ అమ్మాయిలు జనరలీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అలాంటి ఎలా ఇన్నసెంట్ గా ఉన్న అమ్మాయి ఎలా మెచ్యూర్ అయింది, ఎలా ఈ ప్రాబ్లమ్స్ చేసింది, అది ఒక గ్రాఫ్ చాలా బాగుంది. క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది. సో బిగినింగ్ లో ఒకలా ఉంటుంది, కొంచెం మధ్యలో వేరేలా ఉంటుంది, ఎండింగ్ లో వేరేలా ఉంటుంది. ఆ ఒక ఒక్కొక్క క్యారెక్టర్ మనం చేస్తున్నప్పుడు ఎంత వెరైటీగా ఉంటుందో, సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో కూడా ఆ క్యారెక్టర్ ఇటు మారుతుంది. ఆ ఆర్క్ కూడా భలే ఉంటుంది. అంటే మీరు బిజీ హీరోయిన్, ఒక రకంగా స్టార్ హీరోయిన్, మీరు ఒక చిన్న సినిమా చేయడానికి రీజన్ డైరెక్టరేనా, లేకపోతే ఈ కథ ఇలాంటి కథ చేయాలని అంటే మీరు డిఫరెంట్ మూవీస్ చూస్తుంటే ఇలాంటి కథ మీకు చిన్న సినిమా కాదండి, ఇది పెద్ద సినిమానే. ఓకే, అంటే సుహాస్ ఉన్నాడు, మంచి యాక్టర్ అండ్ గ్రేట్ పర్ఫార్మర్, అండ్ రాధిక గారు ఉన్నారు, అమెజాన్ ఉంది, అని సెకండ్ ఫిల్మ్. సో నేను ఇది అని చూడకుండా ఇది యాజ్ ఎ ప్యాకేజ్ ఇఫ్ యూ సీ ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఫిల్మ్. సో అండ్ ఫర్ మీ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. ఎందుకంటే నేను అంత బాగా ఎంజాయ్ చేసి నేను చేశాను ఈ ఫుల్ షూట్. ఒక 18-20 days చాలా నచ్చి నవ్వి అంత ఎంజాయ్మెంట్తో చేశాను. సో దిస్ అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ మనకి, ఇలాంటి డైరెక్టర్స్ ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి చేయొచ్చు అని చూసి మన దగ్గరకి తీసుకురావడం అది పెద్ద విషయం. అది అందరూ చేయరు. సమ్ పీపుల్ విల్ ఐడెంటిఫై దట్ దిస్ పర్సన్ కెన్ డూ దిస్ అని. సో అలా హీ సీన్ సంథింగ్ ఇన్ మీ, హీ సీన్ సంథింగ్ ఇన్ సుహాస్. అండ్ సుహాస్ గారు ఫస్ట్ వచ్చారు ఈ సినిమాకి. సో అన్ని నా దగ్గర ఈ కథ గురించి చెప్తున్నప్పుడు సుహాస్ ఇస్ ఆల్రెడీ ఆన్ బోర్డ్. సో సుహాస్ ఆల్రెడీ ఆన్ బోర్డ్ అని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో యూనో ఇట్ ఈస్ అ ప్యాకేజ్. సో దట్స్ హౌ ఐ సీ ఇట్. సుహాస్ గారు అంటే కీర్తి సురేష్ గారు ఈ సినిమాలో ఆన్ బోర్డ్ అని చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్? నేను చేయరని అనుకున్నాను. చేయరని ఎందుకు అనుకున్నారు? ఏమో రీజన్స్ లేవు అనుకున్నాను. బట్ ఆయన చెప్పారు కథ చాలా ఎగ్జైట్ అయ్యారంట చేస్తానంటే ఫుల్ హ్యాపీ అయ్యాను.